నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఏంటి పీరియడ్స్ టైంలో మహిళలు దేవస్థానాల్లోకి రావచ్చా? దేవస్థానాల్లోకి రావడమే పక్కన పెడితే అసలు దేవుళ్ళని పూజించొచ్చు, పూజలు చెయ్యొచ్చు, వాళ్ళని ముట్టుకోవచ్చు కూడానంట. ఇది నిజంగా ఎక్కడైనా చెప్పబడిందా ఇలా చెయ్యొచ్చు అని? పోనీ ఇది కూడా వదిలేద్దాం. ఎవరైనా ఇంట్లో చనిపోయినా లేకుంటే ఏమైనా అంట్లు ముట్లు ఉన్నా సరే ఖచ్చితంగా దేవస్థానానికి వెళ్ళొచ్చు, పూజించొచ్చు అని అంటున్నారు. మరి ఇది ఇంతవరకు కరెక్ట్? మరి ఈ రోజు దీని గురించి మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు, మహాజ్ఞాని డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇది అసలు ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురుగారు, ఈ మధ్య కాలంలో హైటెక్ సిటీలో అర్ధనారేశ్వరి టెంపుల్ కి సంబంధించి ఓ మహిళ బాగా వైరల్ అవుతుంది. ఆమె ఆల్రెడీ మీరు కూడా చూసే ఉంటారు, ఆమె గురించి వినే ఉంటారు. అయితే ఆమె కొన్ని మాటలు అంటుంది. అది ప్రెసెంట్ జనరేషన్ దాన్ని అంగీకరిస్తున్నారు కూడా. ఏ శాస్త్రంలో చెప్పారు మేము ఇంట్లోకి రాకూడదు అన్న సమయంలో దేవాలయాలకి వెళ్ళకూడదు, దేవుణ్ణి ఎందుకు దర్శించకూడదు, దేవుణ్ణి ఎందుకు ముట్టుకోకూడదు, అన్నిటిని మించి మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఓ 12 రోజులో లేకుంటే 11 రోజులో లేకుంటే ఒక 3 నెలలో 6 నెలలో మనం ఇంట్లో దీపాలు పెట్టుకోము, దేవుణ్ణి ఆరాధన కూడా చెయ్యము. ఎందుకంటే దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఎక్కడా కూడా ఏదైనా ఒక రూల్ అనేది పెట్టారు అంటే నియమ నిబంధనలు లేకుండా పెట్టరు. మరి అలాంటి సందర్భంలో కష్టం వస్తేనే కదా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఈ రోజుల్లో ఎందుకు వెళ్ళకూడదు పర్టికులర్ గా అని ఆమె పాయింట్ అవుట్ చేస్తుంది. అసలు ఎందుకని ఆమె ఇలా చేస్తుంది? నిజానికి అసలు వెళ్ళచ్చా వెళ్ళకూడదా? సాధారణంగా దేవుడు అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళే ఇలా చేస్తారు. గుళ్ళకి వెళ్ళే వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలీదు, గుళ్ళు కట్టే వాళ్ళకి తెలీదు. గుళ్ళకి మనము దేవుడు విగ్రహంలోనే ఉంటాడు అనుకుంటాం. అవును. భగవంతుడు అంటే ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు. ఆయన మించి ఆయనకు అసాధ్యం అనేది ఏది ఉండదు, ఏదైనా చేయగలడు. ఓమ్ని సెంట్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్ అని అన్నాం. అంటే దేవుడు అణుమణువులోనూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఇన్ ద ఆటమ్, ప్రతి అణువులోనూ ఉన్నాడు. కాబట్టి ఆ అణువులో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నాడు, మన పూజా గదిలో ఉన్నాడు, మరి పూజా గదిలో పోనే బాత్రూంలో కూడా ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. ప్రపంచం అంతా విశ్వం భగవంతుడు తప్ప ఏదీ లేదు. ఇది క్లియర్గా పురాణాల్లో చెప్తున్నాను. మహాభారతంలో బర్బరీకుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే అందరినీ చచ్చిపోయిన తర్వాత గాంధార్ వచ్చి కౌరవుల తల్లి శ్రీకృష్ణుడిని నువ్వు చంపేశావని అడిగితే రా నీ మనవడిని అడుగు అని చెప్పి బర్బరీకుడిని అడిగితే బర్బరీకుడు ఎవడో కాదు, ఘటోత్కచుడు కుమారుడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఈయనొక్క బర్బరీకుడు ఏం చెప్తాడు, నాయనమ్మా నువ్వు చెప్పింది తప్పు, ఇక్కడ యుద్ధం చేసింది ఎవరు? అర్జునుడు బాణం వేస్తుంటే అర్జునుడు కూడా కృష్ణుడిలా కనబడుతున్నాడు. తర్వాత కర్ణుడు బాణం వేస్తుంటే రివర్స్ గా కొడుతుంటే కర్ణుడు కూడా కృష్ణుడిలా కనబడుతున్నాడు. ఇక్కడ అర్జునుడు విడిగా కనబట్లా, కర్ణుడు విడిగా కనబట్లా, బర్బరీకుడికి పైనుంచి చూస్తున్నాడు కొండ మీద నుంచి. కాబట్టి భీష్ముడు బాణం వేస్తుంటే కృష్ణుడిలాగే కనబడుతున్నాడు, అర్జునుడు బాణం వేస్తున్నా కృష్ణుడిలాగే కనబడుతున్నాడు. కాబట్టి మొత్తం విశ్వం అంతా కూడా కృష్ణుడు వేసేది కృష్ణుడు, బాణం వేసేది కృష్ణుడు, ఎదురు తిరిగేది కృష్ణుడు. అంత కురుక్షేత్రంలో భటులంతా కూడా కృష్ణుడిలాగే కనబడతారు, భీష్ముడు, ద్రోణుడు. ఇది వాస్తవమైన ఇది అనమాట అని బర్బరీకుడు చెప్తే అప్పుడు గాంధారి తెలుసుకుంటుంది. అంటే ఈ ప్రపంచంలో దేవుడు మినహా ఏది ఉండదు, మనందరం కూడా మనము దైవ స్వరూపులమే. కాబట్టి మనలోనే భగవంతుడు ఉన్నారు. మరి విడిగా పని కట్టుకుని ఎందుకు వెళ్తున్నారమ్మా గొళ్ళకి అంటే, ఈ ప్రాపర్ జ్ఞానం చేయకుండా ఆ గుడికి వెళ్ళండి కష్టాలు పోతాయి, ఈ గుడికి వెళ్ళండి కష్టాలు పోతాయి, ఈ దానాలు చేయండి, ఈ గుళ్ళో బాగా డిబ్బీలో డబ్బులు వేయండి, ఇలా చెప్తుంటే ఈ ప్రదక్షిణలు చేయండి. ఇప్పుడు స్కూల్లో స్టూడెంట్ ఉంటాడు, వాడి సరిగ్గా మార్కులు రావట్లా, ఫెయిల్ అయిపోతున్నాడు ఎగ్జామ్స్లో, నువ్వు చదవరా నమ్మిడే కూడా బాగా చదువు అని చెప్పడం మానేసి ఈ పంతుళ్ళు జ్యోతిష్కులు వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు, వెళ్ళి గురి చుట్టూ తిరుగు ప్రదక్షిణాలు, 108 ప్రదక్షిణాలు. ఆ గుళ్ళో ఉన్న పూజారి చెప్తాడు, ఆ గుళ్ళో ధర్మకర్తలు చెప్తారు, ఈ యొక్క బయట పంతుళ్ళు చెప్తున్నారు. ఇంకా ఆడేం చెబుతాడు, అలాగే పెళ్లి కావట్లేదు గుడి చుట్టూ తిరుగు, చెట్టు చుట్టూ తిరుగు. అలాగే ఈ యొక్క అప్పుల బాధలో ఉందండి, అసలే వీడు అప్పుల్లో మునిగిపోతే ఇక్కడికి వచ్చి గుడి చుట్టూ తిరుగు, ఈ లక్షపత్ర పూజ చేయి, అభిషేకాలు చేయి, చండీ హోమాలు చేయి,
ఇప్పుడు ఇంకా బగలాముకి దశమహావిద్యల హోమాలు చేయని 1,00,000 2 లక్షలు పట్టరా అంటున్నాడు. వీడు అప్పుల్లో ఆల్రెడీ కూరుకుపోయాడు. ఈ వ్యవస్థ పాస్టర్లలో కూడా ఉంది. ప్రార్థన చేసినప్పుడు అప్పులు ఉన్నాయి స్వామి అని అక్కడికి వెళితే ప్రేయర్ చేసిన తర్వాత వీడి జేబులో డబ్బులు పాస్టర్కి ఇవ్వాలి. సో ఇక్కడ గుడికి వెళితే క్షవరమే తప్ప వివరం రాదనమాట. ఎక్కడికైనా పంతుల దగ్గరికి వెళ్ళినా, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా, దేవాలయాల దగ్గరికి వెళ్ళినా ఇక్కడ డబ్బు ఎదురు ఇవ్వాలి కదా. మరి వాళ్ళు కూడా బతకాల, వాళ్ళ గురువులు ఇవ్వాలి కదా. దేవాలయానికి వెళ్ళాం, పాపం ఆ పూజారి వెయిట్ చేస్తూ ఉంటాడు, తీర్థం వేస్తుంటే ఓ 10 రూపాయలు వేస్తాడేమో అని. ఇలాంటి వ్యవస్థలో ఇప్పుడు దేవుడు అంటే కాన్సెప్ట్ వెళ్ళిన వాడికి తెలీదు, గుడి కట్టిన వాడికి తెలీదు, విగ్రహంలోనే ఉంది అంటాడు. మళ్ళీ వీళ్ళు ప్రచారాలు చేసుకుంటారు, ఈ విగ్రహం చాలా పవర్ఫుల్, ఇక్కడ మాత్రం మీకు వస్తే కోరికలు తీరిపోతూ ఉంటాయి. మరి నీకు ఇక్కడ ఈ యొక్క దిల్సుఖ్ నగర్ లో, కొత్తపేటలో ప్రత్యంగిర అమ్మవారు, వారాహి అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. ఇక్కడికి వస్తే మీకు కోరికలు తీరిపోతాయి. మా దగ్గరికి విఐపీస్ వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళ దెబ్బకి మహాలక్ష్మీదేవి గుళ్ళు, సరస్వతీదేవి గుళ్ళు అన్ని ఖాళీలు అయిపోయినాయి. సరస్వతీదేవికి ఎవరితో పని లేదు, ఇప్పుడు చదువు అవసరం లేదు, అందుకని సరస్వతి గుడి ఖాళీ, లక్ష్మీదేవి ఏదో కొద్దిగా, పార్వతీదేవి గుళ్ళు ఖాళీ. ఈ దెబ్బకి వారాహి ప్రత్యేకంగా దెబ్బకి ట్రెండింగ్ తీసుకొస్తారు. 20 సంవత్సరాల్లో ట్రెండింగ్ తీసుకొచ్చారు. నిమిషాంబిక గుడి అని ఒకళ్ళు పెట్టారు, నిమిషాలకి అంబిక అంట ఆవిడ. తర్వాత దాని అర్థం ఏమిటో మరి శాస్త్రాల్లో ఉన్నటువంటి అన్ని మనం కోరిన కోరికలు తీరితే నిమిషంలో తీరుతుంది, లేకపోతే 21 రోజుల్లో తీరుతుంది. ఆ దేవాలయాన్ని నేను కూడా దర్శించాను, అందులో నేను కూడా ఉన్నాను. చిలుకూరుకు బాలాజీ దేవాలయం చుట్టూ తిరిగితే 180 ప్రదక్షిణాలు చెప్తే వేసా వచ్చేస్తుంది. వేసాల దేవుడు, సాక్షాల దేవుడు, ఇలా హోమాలు చేస్తేనేమో జ్యోతి, అగ్ని దర్శనం అంట, కొత్త పేర్లు పెట్టడం. అమ్మవారు అందులో కనబడిపోయాడు, వినాయకుడు అందులో కనబడిపోయాడు. ఇట్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఈమె చేసిన దాంట్లో తప్పే ఉందమ్మా. ఆ దేవాలయం ఆవిడ పాపం, ఆవిడ ఏదో గుడి కట్టుకుంది, పంతులు హ్యాండ్ ఇచ్చి ఉంటాడు ఆ 5 రోజులు, ఆవిడకి ఎవరు లేరు, లోపలికి వెళ్ళిపోయింది, మెన్స్ట్రల్ సైకిల్లో ఉంది. కానీ వాళ్ళ వాదనలో తప్పు ఉందనమాట. ఏంటంటారు అసలు చెప్తా. వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారు, లోపలికి వెళ్ళడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి పూజలు చేస్తాం, పూజలు మటన్లు చికెన్లు తింటారు అందరూ, జనం అంతా తింటున్నారని చెప్పేసి మేము మటన్ తింటున్నామని మటన్ ఎముకలన్నీ మెడలో వేసుకుని వస్తున్నారా? రారు కదా. సీక్రెట్ గా ఇంట్లో వండుకొని తింటారు. మామూలుగా ఏ కులం వాళ్ళు ఆ కులం తింటారు. ఓకే. రెండవది, పిల్లలు ఎలా పుడతారో తెలుసు జనం అందరికి, భార్యాభర్తల సంగమం చేస్తే పుడతారని. మరి భార్యాభర్తల సంగమం అనేది బెడ్రూమ్ లో చేస్తారా, లేకపోతే పబ్లిసిటీలో పబ్లిక్ లో చేస్తారా? కొడతారు, బెడ్రూమ్ లో చేసుకుంటారు. అంటే చాటుగా చేయాలి కొన్ని. అలా పెద్దలు కొన్ని ఆచారాలు పెట్టారు. ఈ ఆడదాని మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు ఆడ స్త్రీకి ఈ 3 రోజులు మానేయమ్మా. గురువు గారు, అయితే దీని దగ్గర నాకు ఒక పాయింట్ ఉంది. ఈమె మాట్లాడుతూ చాలా వీడియోస్ లో కూడా ఆమె సపరేట్ గా వీడియోస్ కూడా చేసి పెడుతూ ఉంటుంది. అయితే అందులో అన్నది, ఎక్కడ ఏ శాస్త్రంలోని ఏ గ్రంథంలో చెప్పారు, తీసుకొచ్చి నాకు చూపించండి, మాకు ఇంట్లోకి రాకూడదు అన్న సమయంలో ఎక్కడ మేము దేవాలయాలకు వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు అని రాసి పెట్టారు, మీరేమైనా చూసారా, ఒకవేళ చూస్తే తీసుకురండి అంది. నిజానికి అసలు ఏ శాస్త్రంలో రాసి ఉంది ఇది రాకూడదు? పురాణంలో ఉంది. అతను ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఆ వీడియోలో ఏ వేదంలో ఉంది, ఏ పురాణంలో ఉంది, ఇది ఒకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. 18 పురాణాలు ఉన్నాయి, 18 ఉప పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఏం తెలుసు ఆగమ శాస్త్రం, ఏం తెలుసు వాళ్ళకి? ఆగమ శాస్త్రంలో క్లియర్ గా చెప్పబడి ఉంది అని. మా గురువు గారిని ఇప్పుడు ఈయనున్నాడు, శ్రీనాథుడు ఉన్నాడు. శ్రీనాథుడు ఒక రాజు దగ్గర పని చేస్తుంటే జీతం తీసుకుంటున్నాడు కదా అని, నా మీద కవిత్వం రాయవయ్యా అని ఒకసారి అడుగుతాడు శ్రీనాథుడు. రాజుని అవతలబా అంటాడు. అప్పుడు శ్రీనాథుడు ఏం చెప్తాడు, నీ దగ్గర డ్యూటీ చేస్తున్నానని చెప్పేసి నువ్వు అడిగితే సరిపోద్ది అనుకుంటున్నావా? ఉయ్యాల ఊగుతూ చక్కగా మృష్టాన్న భోజనం చేసి నేను రెస్ట్ తీసుకుంటూ ఉండి, ప్రియురాలు వచ్చి తమలపాకులు చిలుకలు నోట్లో పెడుతుంటే అది ఆ కిళ్ళి నములుతూ అప్పుడు వస్తుందా ఆ పద్యము, నువ్వు అడిగినప్పుడు రాసే పద్యం అంటే వచ్చేస్తుందా అని అడుగుతాడు. అలాగే రావణాసురుణ్ణి చచ్చిపోయేటప్పుడు రామ భగవానుడు ఏమంటాడంటే, లక్ష్మణ వెళ్ళి నేర్చుకో, ఆయన రాజనీతిజ్ఞుడు చచ్చిపోతాడు అని చెప్పి పంపుతాడు. అది పురాణంలో లేదు, కల్పిత స్టోరీ, కానీ మంచిగా ఎన్టీ రామారావు బాగా పెట్టాడు. పెడితే రావణాసురుడి దగ్గరికి లక్ష్మణుడు వెళ్తే చిబా అంటాడు రావణాసురుడు. లక్ష్మణుడు వెర్రిముఖం వేసుకొని వచ్చి ఈయన రాముడిని అడిగితే ఏమన్నాడు రా అంటే చిబా అన్నాడంటే, నువ్వు అసలు ఏమడిగావు, ఏమి చెప్పావంటే ఆయన ఏం చెప్పాడు అంటే, ఏమయ్యా రావణ, నీ దగ్గర ఏదో రాజనీతి ఉందంట కదా, అది కొంచెం నాకు అని అడిగానంటే, అందుకే అవతల బొమ్మన్నాడు నిన్ను. అరే గురువుకి శుశ్రూష చేయాల,
సేవలు చెయ్యాలి. చేసిన తర్వాత ఆ గురువు యొక్క అనుగ్రహంతో నీకు అది ఆ శాస్త్రంలో అది చెప్తారు, రాజనీతి శాస్త్రం అని చెప్తే అలా కాదు, అలాని గురువుకి సేవ చేయంటే రావణాసురుడి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తాడు లక్ష్మణుడు. కాళ్ళ విప్పిసికి సేవ చేసి అడిగితే అప్పుడు ఒకటే ముక్క అంటాడు, ఏమంటాడు, నీకు ఇతరులు ఏదైతే చేయకూడదు అనుకుంటావో నువ్వు అది ఇతరులకు చేయకు అన్నాడు. లక్ష్మణుడికి ఏమీ అర్థం కాల. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి ఏమిట్రా అంటే, నీకు ఇతరులు ఏదైతే చేయకూడదు అనుకుంటావో కోరుకుంటావో అది ఇతరులకు చేయకు అన్నాడు అని చెప్తాడు. అంత బాగా అన్నాడు ఆ మహానుభావుడు అని అన్నం పెట్టినట్టు ఎన్టీరామారావు పెడతాడు. అంటే ఇతరులు మనల్ని మోసం చేయకూడదని మనం అనుకుంటాం కదా, అది మనం ఇతరులకు మోసం చేయకూడదు, అది అందులో ఉన్న రాజనీతి. మనం ఇప్పుడు మనల్ని ఎవడైనా తన్నాలని అనుకుంటామా? అనుకోం కదా. మనం ఇతరులను తన్నకూడదు, మనల్ని ఇతరులను మోసం చేయకూడదు. చెప్పాడు, బాగుంది. అలా వీళ్ళు ఏ పురాణంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది, ఏ వేదంలో ఉందని ప్రతి ఒక్కరికి బాగా ఫ్యాషన్ అయిపోయింది ఇది. గురువులు ఎవరున్నారు? వెళ్ళమన చాగంటి కోటేశ్వరరావు దగ్గరికి, వెళ్ళమన మా గురువు గరికిపాటి దగ్గరికి, వెళ్ళమన నండూరి దగ్గరికి, వెళ్ళమన సామవేదం షణ్ముఖ శర్మకి, వెళ్ళమని మన గురువు గారు అయినటువంటి వద్దిపత్తి పద్మాకర్ రావు గారి సేవ చేయమని కాళ్ళు పిసకమను. పిసికితే అప్పుడు ఏ పురాణంలో ఉందో ఎక్కడ ఉందో చెప్తారు. అంతేగాని ఏ వేదంలో ఉంది, ఏ పురాణం నా దగ్గరికి గురువు దగ్గరికి నువ్వు వస్తావా, లేకపోతే వాళ్ళు వచ్చి నీ దగ్గరికి వస్తారా? గురువులకే సవాల్ విసురుతున్నారు. నరకాలకి విసిరివేయబడతారు. అంటే డొనేషన్లతో గుడి కట్టేస్తారమ్మా. గుడి అనేది ఒక బిజినెస్. ఇప్పుడు ఆ గుళ్ళ బిజినెస్ లో డబ్బులు పెట్టి కడుతున్నారు. ఈ పిచ్చి జనానికి బుద్ధి లేదు వీళ్ళకి. ఒక హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ అంటే ఒకటి చేయడు. స్వామి వివేకానంద గురువు, నరనారాయణులు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందలు అనాథలకు సేవ చేయరు, హెల్ప్ ద హ్యుమానిటీ, సర్వ్ ద హ్యుమానిటీ, దిస్ ఇస్ ద రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్తున్నాడు. దైవ సేవ చేసేది వాళ్ళు. అంతేగాని గుళ్ళు గోపురాలు రాళ్ళు కట్టేసి రాళ్ళల్లో శక్తి ఉంది, రాళ్ళు ఏం చేస్తాయి రాళ్ళు, ఏం చేస్తాయి రాళ్ళు ఇవన్నీ. కాబట్టి దేవాలయాల కాన్సెప్టే బోగస్ అయినప్పుడు మనకి ఈ దేవాలయంలోనే లేడు కదా దేవుడు, అన్ని చోట్ల ఉన్నాడు కదా. అందుకనే మనము దేవుడికి సాకారం ఉంటుంది, ఆకారం ఉంటుంది, ఆకారం ఉండదని చెప్తాడు. ఎవడైతే విగ్రహంలో కేవలం రాయే కదా అని భావనతో ఉన్నా, ఎవడైతే గురువులో మనిషే కదా అన్న భావనతో ఉన్నా, ఎవరైతే మంత్రాలతో ఇవి అక్షరాల సముదాయమే కదా, ఇవి అక్షరాలే కదా అని అనుకుంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని చెప్పారు. గురువుకి ఎదురు ప్రశ్న వేస్తేనే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. వీళ్ళు ఏమైనా గురువులా? వీళ్ళు ఒక దేవాలయం కట్టిన వాళ్ళు కట్టేసి పంతులను పెట్టుకోక ఆ 5 రోజులు. ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ అనేటటువంటిది ఆడవాళ్ళకి తప్ప అని అడుగుతుంది ఆమె. తప్పు కాదు, అది ప్రకృతి ప్రసాదించిన వరం ఎవరికి? ఆడదానికి. దానివల్లే స్త్రీ మాతృత్వానికి ప్రతీక. ఆమెని మనం గౌరవిస్తాం. కామాఖ్యలో యోని రూపంలో అమ్మవారిని మనం పూజ చేస్తాం. అక్కడ బ్లీడింగ్ అవుతున్నటువంటి దేవతగా మనము కొలుస్తాం. అది తప్పని ఎవరు చెప్పారు? వాళ్ళు సైడ్ ట్రాక్ చేస్తున్నారు టాపిక్ ని. వాళ్ళు ఆడదానికి ఇది అవడం తప్పని వాళ్ళు అంటున్నారు. అది కాదు అక్కడ టాపిక్. నువ్వు మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు నీకు ఆగమ శాస్త్రం నువ్వు రూమ్ లోకి వెళ్ళొద్దని చెప్పింది, దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది. నువ్వెందుకు చేసావు అర్చన? అది క్వశ్చన్. ఈమె అర్చన చేసిందే కాక, ఈమె పూజ చేసిందే కాక మీరు కూడా రండి ఏం పర్వాలేదు అని అంటే తాను చెడిన గాడిద మొత్తం ఊరంతా చెడగొట్టిందని ఏమవుతుంది, తను చెడిన కోతి వనమంతా చెడగొట్టేసింది. అందుకని ఈ కోతి వచ్చి మొత్తం మిగతా వాళ్ళని చెడగొడుతుందని స్త్రీ యొక్క సౌఖ్యం కోసం చెప్పబడింది. మెన్స్ట్రల్ సైకిల్లో నీరసంగా ఉంటారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, చికాకుగా ఉంటుంది, అత్తగారులందరూ పని చేయమని అంటారు. కాబట్టి పెద్దలంతా ఆలోచించి ఏం చెప్పారంటే, ఈ టైంలో రెస్ట్ తీసుకో అమ్మా, పడుకో హాయిగా, అందుకని ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదని శాస్త్రం పెట్టారు. లేకపోతే అత్తగారు కన్నతల్లి అవుద్దా, ఈ పని చేయి ఆ పని చేయి అంటుతామని చెప్పుద్ది. అందుకోసం రెస్ట్ చెప్పారు. అంతేగాని అది ముట్టేసుకుంటే ముట్ట అవుతుందని కాదు. గాలికి ముట్టుండదు, నీరుకు ముట్టుండదు. ఓకే, బస్సుల్లో వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒక బహిష్ట అయినటువంటి స్త్రీ, మిగతా వాళ్ళంతా భక్తులు వెళ్తుంటారు, ముట్టుకుంటారు. మరి వీళ్ళకి తెలియనప్పుడు వీళ్ళు దేవాలయాలకు వెళ్తారు, మిగతా వాళ్ళు వీళ్ళు ముట్టుకోలేదు. నేను బహిష్టాన్ని నేను మిమ్మల్ని ముట్టుకుంటున్నానంటే అంతా బస్ దిగి పారిపోతారు, వాళ్ళకి వెళ్ళరు వాళ్ళు. అంటే సీక్రెట్ గా జరుగుతాయి ఇవన్నీ. ఇవి సీక్రెట్ గా ఉంచాల్సింది తీసుకొచ్చి బహిష్టం చేసి ఏదో పెద్ద గొప్ప విషయంలో మీరు కూడా వచ్చేయండి బహిష్ట అయిన వాళ్ళు అంటే ఎట్లా? బహిష్ట అయినటువంటి వాళ్ళు వెళ్ళకూడదని ఆగమ శాస్త్రం క్లియర్ గా చెప్తుంది. ఇక మిగతా ఏ అధ్యాయాలు ఏ పురాణాల్లో ఉన్నాయో కావాలనుకుంటే గురువుల్ని శుశ్రూష చేసి అడగాలి తప్ప ఏదో వీడియోలో 4 వాగుళ్ళు వాగేస్తే సరిపోదు. దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జెక్షన్, రూల్డ్ అవుట్. రెండోది ఏంటి, ఇంకోటి ఏదో ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే అయినా కూడా దేవాలయాలకు రావచ్చు, దేవుణ్ణి దర్శించుకోవచ్చు, మన భక్తిని ప్రసన్నం చేసుకోవచ్చు. తొక్క ఇక్కడ ఎవరు వీళ్ళంతా, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా భక్తులు కాదు. వీళ్ళంతా ఆపదల్లో అప్పుల పాలు అయిపోయారు. దొరాసికి డబ్బులు ఇస్తే 10 లక్షలు ఇస్తే డబల్ ఇస్తావు అంటారు, 20 లక్షలు.
అప్పుడు డబ్బులు ఇచ్చేస్తారు వీళ్ళు. ఆ డబ్బులు లాస్ అయిపోయారు కదా, అందుకని దేవుడు గుర్తొస్తాడు. ఆ తర్వాత గ్రీడీ ఒక అవును. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, అమెరికా కావాలా, ఆడు తర్వాత వదిలేసి వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. అవును. ఇలాంటివన్నీ కూడా అవకాశాల గుళ్ళకి వెళ్ళే వాళ్ళు అందరూ అంతే. కేవలం 1% ఏదన్నా ఎక్సెప్షన్ మంచోళ్ళు ఉంటే, కృష్ణుడే చెప్పాడు స్వయంగా భగవద్గీతలో, అర్ధార్థి డబ్బు కావాలనుకునేవాడు నన్ను నేను ఇస్తాను, కామార్థి వాడికి ఏ కోరిక కావాల్సింది ఇస్తాను నేను. కానీ లాస్ట్ లో ఒకటి చెప్పాడు, నిష్ఫలాపేక్షతో నన్ను పూజ చేసేవాడికి మాత్రం నాకు వాడి ఇష్టడు అన్నాడు. కాబట్టి గుళ్ళకి వచ్చే బ్యాచ్ అంతా కూడా ఈ బ్యాచ్ గుళ్ళకి వెళ్తారా, ప్రదక్షిణలు చేస్తారా, రారా ఒకసారి ఒక అధ్యాయం అప్పచెప్పు, షిరిడి సాయినాథుడు అధ్యాయం ఫస్ట్ చాప్టర్ అప్పచెప్పండి, సాయిబాబాని క్లీన్ చేస్తారనమాట వాటర్తో, సోప్ మళ్ళీ మంచిగా రావాలని క్రీమ్ సోపులతో పోటీ పడతారు అక్కడ. మామూలు రెగ్జానా సోపుతో అయితే తక్కువ వరాలు, క్రీమ్ సోపులతో అయితే ఇంకా ఎక్కువ వరాలు. చదువుకున్న ఆవిడేమో చదువుకున్న ఆమెమో ఆ గుడి ముందు తుడుస్తుంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కల్లాపేస్తుంది, సేవ అంటారు వీళ్ళు. ఇంకో చదువుకున్న ఆమె వచ్చి నేను కూడా అక్కడే తుడుస్తాను, నేను ముగ్గేస్తానంటది. ఈమె చదువుకుంది కదా, డిగ్రీ చదివింది కదా, ఈమె బోధనలు చేయొచ్చు కదా, ఆమెమో అంట్లతో కొంచెం ముగ్గులు వేయచ్చు కదా. నో, అందరూ సేవ అంటే ఎక్కిచ్చేశారు జనాలకి. దేవుడు సేవ, ఆశ్రమాల సేవ, స్వామీజీల సేవ, వీళ్ళు మాత్రం బిజినెస్లు చేస్తారు. కాబట్టి వీళ్ళు మాత్రం టికెట్లు కొట్టాలా, గొళ్ళకి టికెట్లు, డబ్బులకి టికెట్లు, పూజలకి టికెట్లు, డబ్బులు లేకుండా హుండీ లేకుండా ఎలా మెయింటైన్ చేస్తుంది, కరెంట్ బిల్లు ఎలా కడుతుంది, విగ్రహం ఎలా వస్తుంది, అంతా ఎప్పుడైనా సరే బిజినెస్. టెంపుల్ అంటే బిజినెస్ అయిపోయింది అనమాట, అందులో డౌటే లేదు. కేవలం పై ఆశ్రమం అంటే బిజినెస్. గురువు అంటే ఏంటి, గురువు అంటే అది వీటిలన్నిటికీ అతీతంగా జ్ఞానం నేర్పేవాడు గురువు అంటారు. ఈ ప్రజలకు బుద్ధి లేదు, వెళ్తున్నారు, అందుకని వాళ్ళు చేస్తున్నారు. ఇందులో పెద్ద విశేషంగా వాళ్ళు చేయడానికి ఏముంది, వెళ్ళాలా వెళ్ళకూడదా, దీని మీద పెద్ద డిబేట్ లాగా పెద్ద వచ్చేయండి మహాజ్ఞానులు వీళ్ళు. సమబుజ్జీలు ఉండాలా. నువ్వేం చదివావు, నేను ఐఐటి మెడ్రాస్ లో డాక్టరేట్షిప్ చేశాను, నేను ప్రొఫెసర్ని, అధర్వుల మీద పండితుడిని, నేను బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని, 18 అష్టాదశ శక్తి పీఠాలకి, 12 జ్యోతిర్లింగాలకి ఆన్ అఫీషియల్ డ్యూటీ నేను వెళ్ళేవాడిని, గరికపాటి శిష్యుడిని నేను, భారతీ తీర్థస్వామి వారి శిష్యుడిని, ఇప్పుడు చెప్పినటువంటి 5 గురువులకి ఏకలవ్య శిష్యుడిని నేను. మరి వాళ్ళు చెప్తే, జ్ఞాన పండితులు చెప్తే ఇదవుద్ది, కానీ నోటుకొచ్చినట్టు చెప్పేస్తే సరిపోద్దా? నువ్వు నాతో డిబేట్ చేయడానికి నువ్వేం సరిపోతావు, ఎవరైనా సరిపోతారు అసలు. కాబట్టి డిబేట్లకు ఎవరు రారన్న ధీమాతో వచ్చేయండి డిబేట్ చేసేద్దాం అంటున్నారు అనమాట. ఇదమ్మా, అందుకని ప్రజలే నష్టపోతారు, మనకెందుకు. వీళ్ళని పూజ చేసుకొని రౌరవాది నరకాలకు పోతారనమాట. ఏది ఆగమ శాస్త్ర వ్యతిరేకంగా ఇలాగ కనుక చేస్తే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పోతారనమాట. మీరు చెప్పింది వాస్తవమే గురుగారు. నిజానికి చెప్పేవాడికి వినేవాడు లోకువ, ఇది వాస్తవం. ఇది ఎక్కడైనా కూడా ఇదే నడుస్తుంది. ఏదైతే నేను చెప్తానో నువ్వు వింటావు, కాబట్టి నువ్వు నాకు లోకువ, నాకు నోటుకొచ్చింది నేను ఏదైనా మాట. కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఆ రోజుల్లో ఎందుకు వెళ్ళకూడదని వాదించే కంటే ఆ రోజుల్లో రెస్ట్ తీసుకోవడం మనకే మంచిది అని అర్థం చేసుకొని దూరంగా ఉండడమే మంచిది అందరికీ కూడా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.